సెకండ్ రౌండ్ లోని మొత్తం 2 టాస్క్స్ ఉంటాయి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. మీకు ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ ఉంటది. ఆ సర్కిల్ లోని బెలూన్స్ పెట్టేసి ఉంటాయి అన్నమాట. ఆ బెలూన్స్ ని మీకు బ్లైండ్ ఫోల్డ్ చేసి మీ చేతికి ఒక ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీతోని అందులో ఉన్న బెలూన్స్ అన్ని కూడా పగలగొట్టాలి. సో ఈ టాస్క్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎవరు వస్తే టాస్క్ ఆడడానికి టాస్క్ కూడా భయపడుతుందో వాళ్ళనే పంపిస్తున్నాం. నటరాజ్ మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అలాంటి పులిని అలాంటి చిరుతని ఆవిడ ప్రేమతో బందీ చేసుకున్నటువంటి మా నీతు మ్యామ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3 2 1 గో మాస్టర్. ఓరే ఓ ఓ ఓ ఓ మ్యామ్ మ్యామ్ రండి 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 టేక్ నా దిలి లోపల కొంచెం ముందుకి ముందుకి ఏమో ఒకళ్ళు కొట్టేసుకుంటారు భయం ఉంది. ఆవిడ వెనక్కి తిప్పారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్ 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 ఉన్నాయి కూర్చోండి. ఈ మూడు లేవు. రైట్ ఇంకోటి ఇంకోటి అక్కడే కాల్ దగ్గర What a great job, man. Give it up for both of them. వాళ్ళకంటే ఇంట్లో పనులు అలవాటు ఉంటాయి కాబట్టి చేశారు. మీరేంటి అంత నేచురల్ గా ఎవరు పని చేస్తారు ఇంట్లో? మీరా? ఇంట్లో నేనే చేస్తాను. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. తర్వాత ఆయన చేయాల్సి వచ్చిందా? అంటే అది పెద్ద స్టోరీ. సిగ్గుపడతారండి మాస్టర్. మాస్టర్ బ్లషింగ్ రే మాస్టర్ ప్రేమలో పడ్డాడు. మీరు ఎలా చెప్పారు? ఐ లవ్ యూ అని చెప్పలేదు, అంతే అర్థమైపోయింది ఆయనకి నన్ను ఇష్టపడుతుంది అని. అంటే నేను నీలాగా ఒకప్పుడు అర్జున్ రెడ్డిలో ఎంతో మంది అమ్మాయిని చూస్తూ ఉంటాడు. తను కూడా అలా అనుకున్నా, కానీ స్వచ్ఛమైన ప్రేమని 7 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఇట్ హ్యాపెండ్ లైక్ లేదు, ప్రకృతి నన్ను మార్చింది. అంటే ఎలాగా? వాళ్ళ మదర్ తో కూడా ఫైట్ చేసి ఈవెంట్ చేయడం, నా దగ్గర రావటం. ఓకే. ఆల్ ఆఫ్ సడన్ తన మదర్ చనిపోయింది. ఇప్పుడు తన మదరే లేదంటే తన వెనకాల ఎవరు లేనట్టు ఇంకా. అప్పుడు కంప్లీట్ గా మారిపోయారు. వెరీ గుడ్, సో నైస్, సో గ్రేట్. కానీ ఈ గేమ్ లోని విజేతల్ని అనౌన్స్ చేసిన తర్వాత మీకు అర్థమైంది ఇంట్లో పని ఎక్కువ ఎవరు చేస్తారు అని చెప్పని అనేది. నీతు గారు మొత్తం ఎన్ని పగలు కొట్టుంటారని మీరు గెస్ట్ చేస్తున్నారు? 11. మాస్టర్ 200. నేను అందుకే కొన్ని 15 13. The winners are Asian team. Congratulations. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. So good job. Thank you so much, both of you. Thank you. అచ్చు గోల్డ్ బ్యాగ్ వద్దా? గోల్డ్ బ్యాగ్ కాదు, ఆయన అన్ని మైనస్లు చెప్తున్నాడు. నాకు ఆయన నచ్చలే. మావయ్య క్లాప్స్ కూడా కొట్టారు. అన్ని కొడుతున్నారు కానీ మావయ్య డాన్స్ చేయలేదు. అది స్పెషల్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ లో ఉంటది. థ్యాంక్ యూ అండి. ఈ టాస్క్ పనిష్మెంట్ ఉంటది కదా మరి మీకు. ఆ పనిష్మెంట్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఎవరైనా రావచ్చు, వచ్చి మీ లవ్ ని ఒక పాట రూపంలోని తెలియజేయాలి. అమ్మో పనిష్మెంట్ అది. అందుకే అడిగాం. మా టీం నుంచి శ్రద్ధ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. పాడేది మా ఆయన కోసం కాబట్టి మా ఆయన ఉండాలి కదా ఇక్కడ. విశ్వ గారు. నాలో నువ్వై చేరిపోయావా, నీ
చెలిని నేనాలో నింపవా ఓ I fall in love నీ మాయల్లోనే ఓ I fall in love తెలిసిందే రెండు కళ్ళ లోపల ముందే చాటులో ఇలా తీపి ఒక్కనే కదా థ్యాంక్ యూ, పనిష్మెంట్ చాలా బాగుంది. మీరు బేసికలీ సింగరా? కాదు, మరి అంత చక్కగా ఎలా పాడారు? అంత ఇష్టం పాడడం. సో బ్యూటిఫుల్, చాలా 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 బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు తెలిసి ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిజంగా సీరియస్లీ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. హౌ డిడ్ యూ ఫీల్? నాది ఒకటే కోరిక, ప్లీజ్ ఇట్లా కంటిన్యూ చేయి. On this Valentine's Day, I promise I'll continue singing. ఓకేనా? కోయి కోయలుడా బావా, ఆ. నువ్వే నా వాలంటైన్ కాబట్టి నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్. ఏంటి? నీకోసం నేను ఒక పాట పాడబోతున్నా. ఆడు గజాల. నువ్వే కావాలి తోడుగా, నీకై వేచాను ఇన్నాళ్ళుగా, నీతో ఉంటాను నీ నీడగా. అంతే బావా, 2 లైన్. యు ఆల్సో గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ వాయిస్. ఇది నిజంగా చాలా బాగుంది. నేను రాసిన లైన్ నీకోసం ఇవాళ. అది నేను ఎక్కడ వినలేదు ఏంటా అని చెప్పానని అనుకుంటున్నాను. బట్ రియలీ గుడ్, యూ హ్యావ్ రియలీ గాట్ ఎ గుడ్ వాయిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ డెడికేషన్. ఈ ఎపిసోడ్ నాకు తెలిసి వ్యాలంటైన్ ఎపిసోడ్ కాదు, మామయ్య ఎపిసోడ్ అయితే ఇది. మేము పాడతాం. ఇది నేను రాయలేదు, ఇబ్బంది పెట్టడానికైనా సరే 2 లైన్లు మించే పాడతాను. సరే పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, కోయ్ నిజం చెప్పమంటే నాకిష్టం. వీళ్ళిద్దరు సింగింగ్ చూసాక నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. బాబోయ్ రామచంద్ర. వీళ్ళిద్దరు సింగింగ్ చూసాక రాజా రాజా ఐటం రాజా అలా ఉంది ఈ ముగ్గురిది. మీరు లవ్ లో ఉన్నప్పుడు గానీ, పెళ్లి చేసుకున్న తర్వాత గానీ, ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా గానీ చేసిన సాక్రిఫైస్. లెట్ మీ స్టార్ట్ విత్ ఏక్నాథ్ గారు. ఆయన చేసిన సాక్రిఫైస్ ఏంటంటే ఆవిడ ఉన్నదని నన్ను వదిలేస్తున్నాడు. ఇది పోయిద్దిగా. ఏక్నాథ్ గారు. అంటే పెళ్లికి ముందు చాలా డిఫరెంట్ గా ఉండేవాడిని నేను. సో పెళ్ళైన తర్వాత తనకి ఏమేమైతే నచ్చలేదో కొన్ని చాలా సాక్రిఫైస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ స్క్రీన్ చెప్పేది ఏదైనా ఒకటి ఉందా? అంటే అంతకుముందు అమ్మాయిలతో ఎక్కువ ర్యాప్ ఉండేది. పెళ్ళైన తర్వాత ఏంటంటే దానికి ఒక పొసెసివ్నెస్, అది నాకు అర్థమైంది. సో అందుకని తనని ఎందుకు ఫీల్ చేయాలి అని చెప్పి అది నేను కంప్లీట్ గా పక్క పెట్టేశాను. దట్స్ వాట్ మేక్స్ హర్ హ్యాపీ. వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ముందు, లవర్స్ కన్నా ముందు ఇద్దరం మంచి ఫ్రెండ్స్. సో తన లవ్ స్టోరీలు అన్ని నాకే చెప్పేవాడు. టెల్ మీ సంథింగ్ వాట్ యూ డిడ్. యాక్చువల్ గా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత లైక్ డాన్స్ అనేది మిస్ అయ్యాను. ఒకసారి మా ఆయనకి చెప్పాను అనమాట, నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను, సో డాన్స్ క్లాసెస్ కి వెళ్తాను అని చెప్పి. సో డాన్స్ క్లాస్ లో వెళ్తే అబ్బాయిలు ఉంటారు, నాకు అలా ఇష్టం ఉండదు, అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ 3 years తర్వాత మా ఆయనే మార్నింగ్ 6 o'clock అనమాట, ఇద్దరం లెగ్సి డాన్స్ క్లాసెస్ కి వెళ్ళాం. నెక్స్ట్ విశ్వ. మనం ఉన్న ఫీల్డ్ లో పార్ట్నర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది ఒక ఇంట్లోకి పోవడానికి. అదే టైంలో కుక్ చేసే దాంట్లో ఒక పెద్ద షోలో తనకు ఆఫర్ వచ్చింది. ఆమె డ్రీమ్ అది, ఇది నా డ్రీమ్ కాదు. నాకు వచ్చిన ఆపర్చునిటీ ముందుకు తీసుకెళ్లి తను డ్రాప్ అయిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి ఒకటే రోల్ మోడల్ నాకు మా అమ్మ. ఆమె సాక్రిఫైస్ తర్వాత ఇంకెవరు లేరు అనుకున్నా. అమ్మ చేసినట్టు సాక్రిఫైస్ చేసింది. ఒకటే చెప్తా, ఇవాళ వ్యాలంటైన్స్ డే రోజు నా లైఫే నీకు సాక్రిఫైస్ చేద్దా. ఐ లవ్ యూ సో మచ్.
మీకు ఇంకేమన్నా చెప్పాలి అంటే మీరు చెప్పండి, లేదంటే ఇఫ్ యూ వాంట్ టాక్ అబౌట్ సంథింగ్ అబౌట్ విశ్వ. ఐ మైట్ బి నాట్ వర్కింగ్, నేను బయట పని చేస్తలేనేమో, బట్ నేను నా పిల్లలకి టైం ఇస్తున్నా, నా ఫ్యామిలీకి టైం ఇస్తున్నా, వాళ్ళకి టైం ఇవ్వగలుగుతున్నా. చాలా మందికి ఆ టైం లేదు, ఆ టైం ఇవ్వలేరు. నాకు ఆ టైం దొరికింది, దానికి చాలా చాలా పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటున్నా. End of the day, I am very happy with whatever I am. Thank you so much, Nana, for coming into my life. I love you. రియలీ సో స్వీట్ ఆఫ్ యూ. ఏం పర్లేదు, ఫ్యూచర్ లో ఈటీ వరల్డ్ మంచి కుకింగ్ షో పెట్టాలి, దాంట్లో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I will be the first person. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు లవ్ లో ఉన్నప్పుడు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కానీ ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన సాక్రిఫైస్. ఓకే, నౌ లెట్ మీ రాజు. నేను సాక్రిఫైస్ చేసిందంటే ఇంతవరకు ఆమె గురించి ఏం లేదు. ఆమె నాకు చాలా సాక్రిఫైస్ చేసింది. ఆమెకి హెచ్ఆర్ జాబ్ వచ్చింది, నెక్స్ట్ డే జాయినింగ్. నేను వద్దనుకొని నేను యూఎస్లో సెటిల్ అయ్యాం అని నేను అనుకున్నా. పెళ్ళి అయిన 20 daysకే నా మాట కాదనకుండా వెళ్ళిపోయింది యూఎస్కి. అంటే నా యూఎస్ అంటే అక్కడ ఎట్లుంటుంది ఏంటని నాకు తెలియదు. సో అక్కడ పోయిన తర్వాత చాలా సఫర్ అయిపోయినా. స్టేయింగ్ ఒకరు ఇస్తా అని చెప్పి చాలా ఇది చేసి అక్కడ నాకు హెల్ప్ చేసింది అంటే అక్కడనే అశోక్. సో దానికి నేను అక్కడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అప్పటికి ఆమెకి ఇయర్ ప్రాబ్లం ఉంటే అయితే లేదని చెప్పి నాకు చెప్పకుండా వచ్చేసింది. సో వచ్చిన తర్వాత 1 month మాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే అనుకోకుండా కన్సీవ్ అయింది, మళ్ళీ సాక్రిఫైస్ చేసింది, పాపనిచ్చింది. దాని తర్వాత ఇట్లా మళ్ళీ మొన్నటిదాకా ఇట్లా మాకు అంటే సీ సెక్షన్ అయింది. నాకు ఎట్లుండాలో తెలియదు. నాకు ఇరిటేట్ అవుతుంటే నాకు వేరే టెన్షన్ వల్ల నేను ఇరిటేట్ అయ్యి నేను ఇంటికి పంపించేసినాను. తర్వాత నాకు అర్థమైందంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని నా వల్లనే వచ్చినాయి. ఆమె నాకు చాలా సాక్రిఫైస్ చేసిందని నేను ఒకటే ఆమెకు సాక్రిఫైస్ చేసింది నా కోపం. అది నేను ఒకటి కంట్రోల్ చేసుకుంటే వీ విల్ బీ హ్యాపీ. సో అన్నిటికీ సారీ బేబీ. సో ఏమి తప్పు చేసానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావా? కోపం వచ్చినప్పుడు ఆమె మీద చూపిలేక నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నా, కంట్రోల్ చేసుకుంటున్నా. నీకోసం తెల్ల నవ్వితే బాగున్నావు, అలా నవ్వుతా ఉండు. యాక్చువల్లీ మా ఇంట్లో చాలా ప్యాంపర్డ్ అనమాట. లవ్ లైఫ్ లో కూడా చాలా ప్యాంపర్డ్ చేసినాడు, మ్యారేజ్ లైఫ్ లో కూడా చాలా ప్యాంపర్డ్ ఉండే. నా బుజ్జి తల్లి అంటే ఎట్లా అయిపోయిందంటే నా లైఫ్ అయిపోయింది, ఇదే నా లైఫ్. ఇంకా గత 2 months నేను చాలా డిప్రెస్డ్గా ఉండే. ఆయన నేను సాక్రిఫైస్ చేసిన అంటుండు కానీ ఆయన కోపం పక్కన పెడితే 2-3 మూవీ షూట్ అయినా టీవీ షూట్స్ అయినా 2-3 వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి ఫస్ట్ బేబీ నువ్వు పండుకో, పాపని ఇచ్చేసి నేను చూసుకుంటా. అంటే ఆయన ఇంట్లో ఉంటే మాత్రం నేను ఫీడింగ్ ఒకటే వేస్తాం, మిగతా అంతా ఆయన చూసుకుంటాడు. అంటే ఫాదర్ క్వాలిటీస్ అన్ని మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇంకా నన్ను బేబీని చాలా బాగా చూస్తాను. మాస్టర్. సో ఇద్దరిది ఒకటే ఫీల్డ్, డాన్స్ ఫీల్డ్. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాను. నాకేమో హీరో అవ్వాలని ఇష్టం, తనకేమో నాతో పాటే ఉండాలి. ఇప్పుడు అంటే తన మదర్ లేదు కదా, సో ఆ గ్యాప్ అనేది ఉండకూడదు, తను ఎప్పుడు మదర్ లేదు అన్న ఫీల్ రాకూడదు అనేది నేను కంటిన్యూగా నేను ఇందులో ఉండిపోయాను. ఇప్పుడు కూడా ఏంటంటే నేను చేసేయచ్చు, అంటే వాళ్ళు హ్యాపీగా ఉండి పంపిస్తేనే మన లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో నేను నాది పక్కన పెట్టి ఈ డాన్స్ ఫీల్డ్లో ముందుకెళ్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ మాస్టర్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా మదర్ని బతికించడానికి ఆయన డాక్టర్ అందరినీ బెక్ తీసుకున్నారు. ఎట్లా బతికించండి, ఆమెకి ఎవరు లేరు. నా లైఫ్లో అసలు ఆ క్షణం నేను నార్త్ ఇండియన్, నేను గుజరాతీ. మా ఫ్యామిలీ అందరూ నీకు అతను కావాలా ఫ్యామిలీ కావాలా అని తేల్చుకోమన్నారు. నాకు అతనే కావాలని నా గుజరాతీ ఫ్యామిలీ అందరినీ సాక్రిఫైస్ చేసి తనతో వచ్చేసాను. నాకు డాండియా ఆడడం అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికి 10 years అయింది నేను డాండియా ఆడలేదు. మొన్న మా అక్క వాళ్ళ పాప పెళ్ళికి ఆ రోజు ఆడడం స్టార్ట్ చేస్తే ఆయన నా కోసం 3 hours కార్లో వెయిట్ చేశాడు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారండి అట్లీస్ట్? మా సమాజం అంతా ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు.
So you got a nice family here. ఆ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఆయన నా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. హ్యాపీగా ఉండండి. వెరీ గ్రేట్, గుడ్ సాక్రిఫైసెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. వన్స్ పెళ్ళి అయ్యాక తనకి అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే తనకి తాగడం అంటే ఇష్టం ఉండదు, సిగరెట్ ఇష్టం ఉండదు. ఇవన్నీ నాకు ముందే తెలిసి లవ్ చేస్తాను. టచ్ వర్డ్ ఈ రోజు దాకా నేను టచ్ చేయలేదు. సాక్రిఫైస్ కాదు, తనకి నచ్చంది నేను చేశాను. తనకి ఇవేమీ నచ్చవు, అందుకు నేను అలాగే ఉన్నాను ఈ రోజు వరకు. 24 years ట్రావెల్ మాది. ఇంకో విషయం ఏంటంటే ఇదే వ్యాలంటైన్స్ డే రోజు మా ఎంగేజ్మెంట్ అయింది. ఇద్దరూ బాగుండాలంటే ఇద్దరు ఇష్టాన్ని గౌరవించుకుంటే మనం ఎప్పుడు బాగుంటుంది. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. లైఫ్ స్టైల్ పైన నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. చిన్నప్పుడే ఈ ఫీల్డ్కి వచ్చేసాము. ఇంతవరకే తెలుసు నాకు. ఇది దాటి బయటకు వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. పెళ్ళైపోయింది, యాక్ట్ చేసాం చాలా సీరియల్స్ లో. పెళ్ళిళ్ళు, కాపురాలు, గొడవలు, తిట్టుకోవడాలు అన్ని అక్కడి వరకు ఉంటుంది. వెంటనే అది క్లైమాక్స్ వచ్చేస్తుంది. బట్ లైఫ్ కి క్లైమాక్స్ లేదు. లైఫ్ ఎవ్రీడే ఒక సీన్. నాకు 10 years పట్టింది మా ఆయన అర్థం చేసుకోవడానికి. యాక్టర్స్ కి పని ఉన్నప్పుడు మనం పరిగెత్తాలి. అప్పుడు ఫ్యామిలీ అనుకుంటే అది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మా బాబు పుట్టిన 25th day బార్సాల్ అయిన 3 days కి నేను వర్క్కి వెళ్ళిపోయాను. ఇక్కడ మనకు కొన్ని వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ కష్టం ఆడుకుంటుంది, మన కష్టం అనుకుంటుంది. మనం ఒప్పుకున్నాక ఫుల్ఫిల్ చేయాలి. తను బేబీని వదిలేసి వెళ్ళి షూట్ చేసి మళ్ళీ మధ్యలో వచ్చి ఫీట్ చేసి మళ్ళీ వెళ్ళి వెళ్ళడం రావడం అలా ఉండేది. మనం పరిగెట్టే జీవితాలు మనం వన్స్ ఆపేసామంటే ఆపేస్తారు. ఇక్కడ మనం అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం. మనం వీటిలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటాం అంతే. అండ్ నాకు ఇంకోటి అంటే ఇప్పటికీ కూడా మేడం ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అని చెప్పానంటే మీరే డ్రెస్, జ్యువెలరీ అన్ని సెలెక్ట్ చేసి ఈ షూటింగ్ ఇది వేసుకెళ్ళు, ఈ ప్రోగ్రామ్ కి వేసుకెళ్ళు అని అంటారంట. అది నిజమేనది? నేనే త్యాగం చేశాను ఆయన టేస్ట్ కి. సెలెక్ట్ చేయమని ఇచ్చా. ఆయన అంటే 10 years నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత 10 years రివర్స్ అయిందనమాట గేమ్. చెప్తారు కదా, ప్రేమ కంటే కూడా ఐ రెస్పెక్ట్ హిమ్. నాకు చాలా గౌరవం జాకీ గారంటే. ఇప్పుడు రియల్ త్యాగం చెప్తాను. బేసిక్ గా వైఫ్ అన్నాక కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీకు ఒక 4 దిక్కులే ఉంటాయి, మాకు 8 దిక్కులు ఉంటాయి. మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చెయ్యం. మీరు అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మాకు 24 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఏం కావాలో చెప్పండి మీకు, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో. మన సినిమాలు, సీరియల్స్ యాక్ట్ చేస్తుంటాం కదా. పెళ్ళవగానే ఒక హనీమూన్ కి తీసుకెళ్తారు, బీచ్ కి వెళ్తారు, ఒక రైడ్ కి వెళ్తారు, బైక్ మీద వెళ్తారు, ఇలా చాలా ఉంటాయి కదా. ఇప్పటిదాకా ఒకసారి కూడా తీసుకెళ్లేదా? ఇప్పుడు మీరు ప్రామిస్ చేయాలి, తీసుకెళ్ళాలి. మొత్తం ప్రపంచం చూస్తుంది ఇక్కడ. అందరూ ఏప్రిల్ లో మళ్ళీ నేను లండన్ తీసుకెళ్తున్నాను. అందరూ చూస్తారు, ఇది టెలికాస్ట్ కూడా చేస్తారు, ఎడిట్ చేస్తారు. లండన్ వెళ్తాను. మీరు ఏప్రిల్ లో లండన్ బ్లాక్ కాకుండా ఇంక వేరేది ఏం చేస్తే కింద కమెంట్ లీన్ గురించే ఉంటాయి. అన్నా అదే కదా, రాజు కూడా ప్రామిస్ చేయాలన్నా నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ఓకే, ఇంకో ప్రామిస్. రాజు నువ్వు కూడా స్టెల్లని బయటికి తీసుకెళ్లేదంట. రోజు చెప్తున్నా హాస్పిటల్ కి అటు ఇటు. హాలిడే గురించి అడిగితే హాస్పిటల్ అంటావు ఏంట్రా? పెళ్లి చేసుకొని తిప్పు నీకు తెలిసి వస్తాయి. నేను తిప్పే టైప్ కాదు, తిరిగే టైప్ అని. ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేస్తావా లేదా? నేను నా బర్త్డేకే ఫామ్ హౌస్ పోయినాం, బయట పోలే. ఓహో, నీ బర్త్డే ఎవరు ప్లాన్ చేసి చెప్పావా? అది తర్వాత ముచ్చట. సిగ్గుందారా కొంచెం అన్నా? తీసుకెళ్తానని చెప్పు. తీసుకెళ్తా. ఆ మర్రి చెట్టు కాడికి తీసుకోతాడన్న, మణికొండ మర్రి చెట్టు కాడికి. ఏదో ఊరు తీసుకెళ్తాను అంటున్నాడమ్మా. అది తీసుకెళ్ళి మా ఊరు తీసుకో. మావయ్య అసలు అందరికన్నా మిమ్మల్ని అడగడం మర్చిపోయా. పుట్టగానే నాకు అమ్మ లేదు, అమ్మ ప్రేమ తెలియదు, అమ్మ లాలిపాట నాకు తెలియదు. చాలా మంది పిల్లలు వాళ్ళ అమ్మ అంటుంటే అమ్మ అంటే ఏంటి అనిపించేది. కొంతకాలం తర్వాత నా తల్లి లాంటి భార్య నాకు దయచేయమని, అలాంటి భార్యనే దేవుడు నాకు ఇచ్చాడు. కన్న తల్లి కంటే నన్ను ఎక్కువగా ఆదరించింది ఆమె. అంటే నాకు చాలా ఇష్టం, చాలా త్యాగమూర్తి.
పోతే నా తండ్రి విషయం ఏంటంటే ఎన్నో సార్లు అంటే ఆయన మనసులో ఇతరులకు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను పాడిన కోయి పాటలన్నీ కూడా పూర్తిగా వెనకబడిన భాషల మాట. అంతరించిపోతున్న ఈ భాషని ఎవరైనా పైకి తీసుకొస్తారా, ఎవరైనా మాట్లాడతారా అని 40 సంవత్సరాలుగా పాడుతూ ఉన్నాను. ఇది ఈ రోజున ఈ ప్రపంచం అంతా మా సుడిగాలి సుధీర్ గారితో సహా ఇక్కడున్న మహానుభావులు మీరందరూ కూడా కోయినలాగా నా తండ్రి బతుకుంటే చాలా సంతోషపడేవాడు. డెఫినెట్లీ ఆయన చూస్తూ ఉంటారు, ఆయన ఆనందపడతారు కూడా. ఇక్కడున్న మీరందరంటే నా భార్యకి నా కూతురులకి చాలా ఇష్టం. మీ కుటుంబాన్ని అందరినీ అడిగామని చెప్పండి మా అందరి తరపున. సో థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ రౌండ్ కూడా ఉంది, అది కూడా చూసి మీరు జడ్జ్మెంట్ చెప్పాలి, సరేనా? ఎవరిది గొప్ప ప్రేమ అనేది గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మీరు కూడా. ఇంటికి వెళ్ళిన కూడా చేస్తారేమో. నేనేం చేయనండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో ఏముంటుంది అనేది తెలియదు. సో ఫ్యామిలీ స్టార్స్ అంటే నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సర్ప్రైజెస్. బయట నుంచి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్ప్రైజెస్ ఇస్తాం. కానీ ఈసారి ఎప్పుడు ఇక్కడ ఉండే ఫ్యామిలీ మెంబర్ కి సర్ప్రైజ్ అవబోతున్నాం. అండ్ దట్స్ నన్ అదర్ దాన్ అశు. ఫ్యామిలీ స్టార్స్ టీమ్ మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. యూ క్లోజ్ యువర్ ఐస్. సో కెన్ యూ హ్యావ్ ద సర్ప్రైజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఓపెన్. హాయ్ అశు గారు, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే కెమెరా ముందుకు వచ్చి ఒక యాక్ట్రెస్గా ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నేను మీకు పడిపోయా. కంటికి నచ్చింది కళ్ళు మూసి తెరిచేలోగా మర్చిపోతాం. కానీ మనసుకు నచ్చితే మాత్రం మరణించే వరకు మర్చిపోలేము. మీరంటే నా క్రష్. ఐ లవ్ యూ అశు. మీ పేరు అశు రెడ్డి, నా పేరు అయితే మాత్రం ఆదిత్య రెడ్డి. ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చి అక్కడ అలా చూస్తానే ఉన్నా, అసలు కళ్ళు కూడా ఆర్పుకోలేదు. ఒక్కసారి నాకు మీరు ప్రపోజ్ చేస్తే చూడను. నాకు తెలిసి వ్యాలంటైన్స్ వీక్ అంటే ఆ ఒక్క రోజే జరుపుకోరు, వారం అంతా జరుపుకుంటారు. వైట్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్, పీస్. yellow ఇస్ అబౌట్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్, గెట్ టు నో యూ మోర్ అని. రెడ్ అయితే ఆబ్వియస్లీ ఇంక రిలేషన్షిప్. ప్రస్తుతానికి మీరు నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఇది వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా లైఫ్లో కంపల్సరీ దీనికి ఒక ఇది చేసి పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు జస్ట్ మేక్ హర్ హ్యాపీ. సో మన సైడ్ నుంచి మనం చెప్పాల్సింది మనం చెప్పాం. షుడ్ వెయిట్ ఫర్ ద రిప్లై. యాక్చువల్ నేను మీకు కూడా ఫ్యాన్ అన్నా, కానీ ఆవిడ ఉండడం వల్ల మీరు ఎవరు నాకేం కనిపించట్లేదు. I understand, I can understand that. See, that's why love is called love is blind. All the very best. I hope everything goes well.